ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పంట ఎండిపోయిన పరిస్థితి, అట్లాగే కరెంటు సరిగా లేక మోటార్లు కాలిపోయి సరైన సమయంలో నీరు అందలేక పంట ఎండిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దీనివల్ల కొన్ని లక్షల మంది రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయి ఇప్పుడు వాళ్ళ జీవితాలన్నీ కూడా అప్పుల పాలై ఉన్నాయి. అటువంటి ఒక దుర్భరమైన పరిస్థితి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక 3 నెలల కాలంలోనే వచ్చినందుకు మనందరం కూడా సిగ్గుపడుతూ ఇటువంటి ప్రభుత్వాన్ని, రైతులు కాపాడలేని ప్రభుత్వం, రైతులకు నీళ్లు అవసరం ఉంటాయి, నీటి సరఫరాకు కరెంటు అవసరం ఉంటుంది, వాటి రెండుటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఎప్పుడు రాజకీయాలు, అనుక్షణం రాజకీయాలు మాట్లాడుతూ గత గవర్నమెంట్ కేసీఆర్ గారు అది చేసిండ్రు, ఆ తప్పు చేసిండ్రు, ఈ తప్పు చేసిండ్రు అనే విషయాన్ని పదే పదే చెప్తూ వాళ్ళ సమయాన్ని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా, ఎమ్మెల్యేల దాకా అందరూ కూడా వాళ్ళ మొత్తం గత ప్రభుత్వం చేసే తప్పులే అంటూ ఆడిపోసుకోవడం నడుస్తుంది తప్పించి రైతులకు మేలు చేకూర్చే పని ఏం చేద్దాం. యాసంగి మొదలైంది, వేసవి మొదలైంది. వేసవి మొదలైతే రైతులకు నీటి కష్టాలు ఉంటాయి, కరెంటు కష్టాలు ఉంటాయి. వాటిని ఎట్లా తీర్చాలి అనే ఆలోచన, ఒక ముందు చూపు ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఏ సమయంలో నీళ్లు ఇవ్వాలి, ఏ సమయంలో నీళ్లు ఇవ్వద్దు అనే ఒక ప్లాన్ కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. దానివల్ల అనేక ప్రాంతాల్లో పంటలు ఎండిపోయినాయి. మన నియోజకవర్గంలో కూడా చాలా గ్రామాల్లో పంటలు ఎండకపోయినాయి, చాలా చెరువులు ఎండకపోయినాయి. పోయిన సంవత్సరం గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేణుకెళ్ళమ్మ లిఫ్టులు ఆన్ చేసే పెద్దాపూర్ నుంచి మనం టేక్మాల్ మండలంలోని అనే కుసంగి గ్రామం నుంచి అటు నుంచి మళ్ళా ఆందోళన మండలంలోని మనసన్పల్లికి నీరు వచ్చేది. కానీ ఇప్పుడు లిఫ్ట్ ఆన్ చేయకపోవడం వల్ల పెద్దపూర్ వాళ్ళు వచ్చింది. పెద్దపూర్ రైతులు కూడా పంట ఎండకపోయింది. అట్లా కుసంగిలో కూడా ఎవరు పంట పెట్టలేని పరిస్థితి వచ్చింది. ఇంకా చాలా మంది రైతులు కూడా మోటార్లు కాలిపోయి కరెంటు వల్ల పంట ఎండిపోయిన పరిస్థితి ఉన్నది. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఇప్పుడు మన నియోజకవర్గంలో కాదు, అన్ని ప్రాంతాల్లో ఉన్నది. కనుక దీన్ని నిరసిస్తూ మన కేసీఆర్ గారు గత వారం రోజుగా వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. రైతులు పట్టించుకునే రాజ్యం, రైతులకు అరచేతిలో వైకుంఠం చూపెట్టేసి మేము కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పి, మేము సబ్సిడీ ఇస్తామని చెప్పి, అట్లాగే 500 బోనస్ ఇస్తామని చెప్పి అనేక రకాల మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఈ 3 నెలల కాలంలో మొత్తాన్ని రైతుల్ని నిర్లక్ష్యం చేస్తున్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి నిరసిస్తూ మనం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అండగా, రైతులు ఏదైతే దేశాన్ని ఆదుకుంటున్నారో, దేశానికి బువ్వ పెడుతున్నారో వాళ్ళందరికీ అండగా మనం ఉండాలని చెప్పి, రైతులకు తోడుగా ఉండాలని చెప్పి ఈ దీక్ష కార్యక్రమాన్ని మనం చేయడం జరుగుతుంది. ఎవరైతే రైతులు నష్టపోయినారో రైతుల్లో మనోస్థైర్యాన్ని నింపడానికి మేమున్నాం. ప్రభుత్వం పట్టించుకోకపోయినా, ప్రభుత్వం మెడలు వంచైనా సరే రైతుని కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పి మేమందరం కూడా ఈ రోజు దీక్ష పూనుకున్నాం. అందుకే మేము 500 బోనస్ ఇవ్వాలని చెప్పి, ఏదైతే పంటలకు సరైన విధంగా కరెంటు ఇవ్వాలి, 24 గంటల కరెంటు ఇవ్వాలని చెప్పి, నీటి సరఫరాను కూడా క్రమబద్దీకరణ చేయాలి, ఒక పద్ధతి ప్రకారం చేయాలి అని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేసుకుంటూ మేము రైతుల పక్షమే ఉన్నాం. ఈ ప్రభుత్వం బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రభుత్వం రైతుల్ని మోసం చేసింది అని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాటి ఈ దీక్షా కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా మా పార్టీ సీనియర్ నాయకులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.